బాపట్ల జిల్లా చీరాల మున్సిపాలిటీ విఠల్ నగర్ సచివాలయంలో వార్డ్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీగా ఉద్యోగం చేస్తున్న కొణిదెల విజయ్ తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. రాజీనామా చేయడానికి గల కారణాన్ని వివరిస్తూ రాష్ట్రంలో ఈ రోజు ఎస్సీ ఎస్టీలకు జరుగుతున్న సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక రంగాలలో అన్యాయం జరుగుతోందని, ఎస్సీ కార్పొరేషన్లో నిధులు చేశారని, అదేవిధంగా అంబేద్కర్ విదేశీ విద్యా విధానాన్ని జగన్ విదేశీ విద్యా విధానంగా మార్చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. నేను కొణిదెల విజయ్. నేను ఇక్కడ విఠల్ నగర్లో వార్డ్ వెల్ఫేర్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. నేను గతంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఎంఏ, ఎంఫిల్, పిహెచ్డీ చేశాను సమాజ శాస్త్రంలో. నేను అంబేద్కర్ అసోసియేషన్ యూనివర్సిటీలో ప్రెసిడెంట్గా కూడా చేసి ఉన్నాను. అయితే ఈరోజు నేను నా ఉద్యోగానికి రాజీనామా చేశాను. దానికి కారణం ఏంటంటే ఈ ప్రభుత్వం ఎస్సీ ఎస్టీలను విద్యా, ఉద్యోగ, రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక రంగాలకి ఓ పథకం ప్రకారం దూరం చేస్తున్నది. దాంట్లో భాగంగా మనం చూసినట్లయితే ఇప్పుడు బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ తీసేశారు. మరి ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ని నిర్వీర్యం చేసి సంఘటనలు మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈరోజు ఈ ఉన్నటువంటి ఎంతోమంది అడ్వైజర్ని పెట్టుకున్నటువంటి ఈ ప్రభుత్వం గంపగుత్తగా ఎస్సీ ఎస్టీలని ఓటు బ్యాంక్గా మార్చుకున్నటువంటి వీరు ఒక్క ఎస్సీ ఎస్టీ కూడా మీకు అడ్వైజర్గా పనికిరానటువంటి ముఖ్యమంత్రి గారిని మనం ఈరోజు చూస్తున్నాం. అలాగే నేను మరొక ముఖ్య ఉద్దేశం ఏంటంటే అంబేద్కర్ విదేశీ విద్యా పథకం తీసేసి జగన్ విదేశీ విద్యా దీవెనగా మార్చడం అనేది అత్యంత హేయమైన విషయంగా నేను భావిస్తున్నాను. మరి ప్రపంచంలోనే మేధావిగా కీర్తించబడినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు తీసేసి మీరు ముఖ్యమంత్రి గారు అధికారం ఉందనే కదా జగన్ విదేశీ విద్యా విధానం అని పెట్టుకున్నారు. మీరు ఈ ఎలక్షన్లో ఖచ్చితమైనటువంటి గుణపాఠాన్ని చెప్పడానికి కేవలం అంబేద్కర్ విదేశీ విద్యా విధానం మీదే మేము రాష్ట్ర స్థాయిలో అన్ని జిల్లాలు తిరిగి ఎస్సీ ఎస్టీ ఓట్ బ్యాంక్ని ఖచ్చితంగా మీకు పడకుండా చేసే పథకాన్ని